రికార్డింగ్ జరుగుతుంది కదా, బట్ ఇట్ విల్ స్టిల్ బి అన్ ఇంపార్టెంట్ వన్. ఒక ఐస్ బ్రేకర్ స్టేట్మెంట్. సో మనము వీ కెన్ గెట్ అలర్ట్. మనకి ఎంతమందికి మనలో వాట్ ఈస్ ఆ ప్రయోజన ఏంటి? మనకి సంబంధ అభిధేయ ప్రయోజన కదా. ప్రయోజన, పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్, హ్యూమన్ లైఫ్ ఏంటి? హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రేమ. ప్రభు కృష్ణ ప్రేమ. ఒక క్వశ్చన్ వస్తుంది, ఆల్ ఆఫ్ యూ రెడీ? యా. ఎంత మందికి ఈ లైఫ్ లో కృష్ణ ప్రేమ కావాలి? నాకు కావాలి. హ్యాండ్స్ రేస్. Yes, హ్యాండ్స్ రేస్. యా, ఐ వాంట్ టు సీ స్క్రీన్ లో ఎంత మందికి హ్యాండ్స్ రేస్ ఉంది. వెల్, ఇస్కాన్ లోకి వచ్చాను, జస్ట్ చూస్తా. ఐ జస్ట్ వాంట్ టు సీ వాట్ దిస్ ఇస్కాన్ ఈజ్ అబౌట్. యా, చూసి వినేది వింటాను, ఆ తర్వాత ఎంత అవుతుందో చూస్తాను అని అనుకుంటే దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ కృష్ణ, గురు, గౌరంగా, కృష్ణ ప్రేమ ప్లీజ్, ఇన్ దిస్ లైఫ్ టైం ప్లీజ్ అని అనిపించేది ఎంతమందికి అని? ఓకే, ఎవరెవరైతే చేతులు ఎత్తారో కావాలి అని, తథాస్తు. ప్రేయర్ ఫర్ ఆల్ ఆఫ్ us. Yes. Yeah. So Pranpait Prabhu, you are unable to do the raising the hands. అందుకని మెసేజ్ చేస్తున్నారు. అవును మాతాజీ. Okay, Prabhu. Your voice is heard. Yeah. Yes. అక్కడికి ప్రస్తుతం మనం భజన క్రియలో ఉన్నాము, అనర్థ నివృత్తిలో ఉన్నాము కదా. అవర్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మనకి? కృష్ణ ప్రేమ కావాలి. ఫస్ట్ అసలు స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం, అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుస్తుంది. అదో సాధు సంఘ భజన క్రియ, అనర్థ నివృత్తి, తదనిష్ట, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. రైట్? మనకి ఈ పాటకు అందరికి అర్థమే ఉంటుంది. వీఆర్ హియర్ నౌ. భజన క్రియ, సాధు సంఘ భజన క్రియ, అనర్థ నివృత్తిలో ఉంది ఇప్పుడు భజన. రైట్? అది రుచి వరకన్నా రావాలి. అనర్థ నివృత్తి నుండి భజన, మన భజనలో రుచి రావాలి. అప్పుడు అనర్థాలు పోతుంటాయి. అనర్థాలు పోగొట్టడం కాదు మన గోల్, పోతాయి. అవర్ గోల్ ఈస్ నాట్ అబౌట్ నాలో ఎన్ని అనర్థాలు ఉన్నాయి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని అనర్థాలు ఎట్లా పోగొట్టాలి, అది కాదు గోల్. అది పోతుంది. భక్తి ఈజ్ నాట్ అబౌట్ అనర్థ నివృత్తి, భక్తి ఈజ్ అబౌట్ అర్ధ ప్రవృత్తి. శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరే చెప్పారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ డియర్ డివోటీస్. ఎందుకు చాంట్ చేస్తున్నాము? నా లోపల చాలా అనర్థాలు ఉన్నాయి, అవన్నీ పోవాలి. పోతాయి, కానీ నాకు భక్తి మీద రుచి పెరగాలి, నా జప మీద రుచి పెరగాలి, నా సేవ మీద రుచి పెరగాలి, భగవత్ భక్తుల సాంగత్యం పట్ల రుచి పెరగాలి. అందుకు చేస్తున్నాను భక్తి. అప్పుడు అనర్థాలు పోతాయి. యా, సటిల్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కొక్కసారి 5-10 సంవత్సరాలు కూడా పడుతుంది. ఆ పాయింట్ అప్పుడు విన్నాం కరెక్టే, కానీ ఓ ఇదా అని. అందుకని అగైన్ ఐమ్ స్ట్రెస్సింగ్. సరే, రుచి కావాలి. రుచి ఎప్పుడు వస్తుంది? బంగారం ఉంటుంది కదా, బంగారంని అట్లే పక్కకు పెట్టామనుకోండి, దెన్ బంగారం లాకర్లో కూర్చుంటుంది. ఆ తర్వాత కొంచెం షైన్ పోతుంది కదా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. బంగారంకి మెరుగు కావాలంటే అది ఎక్కడికి వెళ్ళాలి? లాకర్లో కూర్చోవాలా, లేకపోతే ఫైర్లో పెట్టాలా? మెరుగు రావాలంటే బంగారంకి ఎట్లా పెట్టాలి కదా. మనం ఫైర్లోకి వెళ్ళగలుగుతామా? బంగారం ఏమన్నా లేదు నాకు ఫైర్లో వెళ్ళాలనుంది అనుకుంటున్నాం.
ఫైర్ వేడిగా ఉంటుంది. వేడిగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మరి బంగారము? బంగారంకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఈ డివోటీస్ అందరూ, దే ఆర్ లైక్ బంగారం లాంటి వాళ్ళు అనమాట. రియలీ, రియలీ ఆల్ ద గౌర భక్తాస్ ఆర్ లైక్ బంగారం, బంగారం లాంటి వాళ్ళు. మరి బంగారంకి మెరుగు రావాలంటే ఏం చేయాలి? డియర్ డివోటీస్, మీరు చెప్పండి. దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. మెరుగు రావాలంటే ఏం చేయాలి బంగారంకి? ఏం చెప్పారు ప్రాణపవిత్ర ప్రభు మీరు ఇప్పుడు? ఫైర్ లోకి వెళ్ళాలి మాతాజీ, బట్ ఓకే, అంతే, ఒకటే ఆన్సర్, నో స్టేట్మెంట్. ఫైర్ లోకి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరన్నా బంగారంకి మెరుగు రావాలంటే ఏం చేయాలి? ఆ ఫైర్ లో పెట్టే వాళ్ళ ఆశ్రయం ఆ తీసుకోవాలి. ప్రభు స్టేట్మెంట్ కాదు. ఓకే మాతాజీ. ఫైర్ లోకి వెళ్ళాలి. ఇంకేదన్నా వర్డ్ ఎవరి దగ్గరైనా? జస్ట్ వన్ వర్డే. ఓకే. బంగారంకి మెరుగు కావాలంటే ఫైర్ లో వెళ్ళాలి, అంతేనా? అందరు హ్యాండ్స్ రేజ్ చేశారు, చెప్పరే. అసోసియేషన్ మాతాజీ. ఆ అసోసియేషన్ కావాలి. థ్యాంక్ యూ ప్రభు. ఏం అసోసియేషన్ అంటే జనరల్ వర్డ్ కదా, స్పెసిఫిక్ గా ఏమన్నా ఉందా? సంఘ. హరిదాస్ వారి ప్రభు, బంగారం అసోసియేషన్ ప్రభు. డివోటీ అసోసియేషన్. ఇదివరకు like gold. ఇదివరకు ఫైర్ లోకి వెళ్ళిన వాళ్ళు, Yeah, one మెరుగైన gold. వాళ్ళు, వాళ్ళ అసోసియేషన్ తీసుకొని వాళ్ళలాగా వాళ్ళ అడుగు జాడల్లో దాట్స్ గెటింగ్ క్లోజ్. ఎస్ ప్రభు, వామన్ హరి ప్రభు, దాట్స్ గెటింగ్ క్లోజ్. సో ఇది ఇంకా ఇది వరకు ఫైర్ లో వెళ్ళిన వాళ్ళను, ఒకసారి ఫైర్ లోకి వెళ్ళిన వాళ్ళు ఫైర్ లోనే ఉంటారు ప్రభు. సో ఎస్, ఇది వరకు ఫైర్ లో వెళ్ళిన వాళ్ళను, ఫైర్ లో ఉన్న వాళ్ళ అసోసియేషన్, దట్ ఈస్ ఆల్సో దేర్. ఇంకా ఏమన్నా? కంసాలి సరైన అది పాడవకుండా కరెక్ట్ గా వచ్చే విధానంగా చేయగలిగే కంసాలి. రైట్, కంసాలి చేతిలోకి వెళ్ళాలి ఈ గోల్డ్. ఇది కంసాలి చేతిలోకి వెళ్ళాలి, కంసాలి చేతిలోకి వెళ్ళాలి. వర్బాటం సాధు సంఘ అసోసియేషన్, గురు నిష్ఠ, గురు ఆజ్ఞ, ఇవన్నీ వర్డ్స్ కదా. లిటరల్ గా ప్రాక్టికల్ గా కంసాలి చేతిలో. ఎస్, ప్లీజ్ నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి, ఏం చేస్తారో మీ ఇష్టం అని గోల్డ్ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలన్నమాట. బికాస్ ఫైర్లోకి వెళ్ళడం అనేది ఉట్టి మనీ డిజైర్ సరిపోదు. ఫైర్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారే, ఆ ఫైర్లో ఉంటే అబ్బా ఎంత బాగుంది, అక్కడ మెరుగు ఎట్లా వస్తుంది. బై ద వే, బంగారం ఫైర్లోకి వెళ్ళిన తర్వాత దానికి వేడిలాగా ఉండదు, అది మెరుగు కిందే వస్తుంది. బయటకున్నంత వరకు అమ్మో అంత వేడా అనిపిస్తుంది బంగారంకి, అమ్మో అంత వేడా దానిలోక అని బయట ఉన్నంత వరకే వస్తుంది. కానీ ఆ ఫైర్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావాలనిపించదు బంగారంకి, రావాలనిపించదు బంగారంకి. అప్పుడు అనుకుంటుంది బంగారం, అబ్బా అయితే నేను ఇన్ని జన్మలు దీనిలోకి రావడానికేనా నేను లోపల ఇంత కొట్టుకుంటున్నాను, దీనికోసమేనా నేను ఇంత జపా చేశాను, దీనికోసమేనా నేను ఇంత ప్రేయర్ చేశాను అని అనుకుంటుంది బంగారము. దానికి ముందు అమ్మో అగ్ని, దానిలోకి ఏందో కొంచెం సమ్మగా ఇక్కడే కొంచెం చేసేసుకుంటా నేను, కాల్ ఇట్ భక్తి అని అనుకుంటా. అట్లా అనిపిస్తుంది. చల్లగుందనుకోండి, వనకడం అనేది సహజం అనిపిస్తుంది అంతే. అదేదో మనం ఇప్పుడు చల్లగుంది కాబట్టి వనకాలి అని అనుకోము. వేడుందనుకోండి, స్వేదం చెమట రావడం సహజం. అట్లాగే ఆ డివోషన్ అనేది, శుద్ధ భక్తి అనేది ఒక ఫైర్, బ్యూటిఫుల్ ఫైర్ అన్నమాట. ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఇస్ బ్యూటిఫుల్ ఫైర్. అది దానికోసమే మన ఆత్మ ఏనాత్మ సుప్రసీదతి, అహైతుకి అప్రతీహత ఏనాత్మ సుప్రసీదతి. మన ఆత్మ దానికోసం కొట్టుకుంటుంది దానిలోకి వెళ్ళాలి అని. కానీ మన గుణాలు ఆపుతున్నాయన్నమాట. అబ్బో ఇక్కడైతే కొంచెం సమ్మగా ఉంది, అమ్మో అక్కడ ఫైర్లోక, అక్కడే ఆగిపోతుంది అనమాట బండి. అదొకటి ఫస్ట్ స్టేట్. అబ్బో దానిలోక,
ఇంకా ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏమన్నా భక్తిలో ఏమన్నా వింటున్నామా అన్ని దాని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకుంటాం అనమాట చెవులో. ఇదైతే చెయ్యొచ్చు, కానీ ఇది ఇక్కడ వరకే, అన్ని అడ్జస్టింగ్ అయిపోతాయి అనమాట అక్కడ. అప్పుడు చేసే భక్తి ఏమవుతుంది, భక్తి లాగా కనిపిస్తుంది. ఆ భాష వెరీ కంఫర్టబుల్ జోన్ లో నడుస్తూ ఉంటుంది భక్తి. దట్ ఈస్ ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. బట్ కృష్ణ ప్రేమ కావాలనుకునే వాళ్ళు ఉన్నాము కదా, అది ఇక్కడ దొరుకుతుంది. ప్యూర్ డివోషనల్ ఫైర్. అది అది మనంతటి మనం వెళ్ళలేము. బికాస్ అమ్మో ఇక్కడే బెటర్లే అట్లా అని అనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ రావచ్చు మనకి, ఎవరైతే ఆ ప్యూర్ డివోషనల్ ఫైర్ లో ఉన్నారో. అరే ప్యూర్ డివోషనల్ ఫైర్ లో వెళ్తే వాళ్ళు చాలా ఇట్లయిపోతారు అనుకున్నాం కదా, కష్టమైపోతుంది కదా, ఇన్ని బాధలు అవుతున్నాయి కదా, ఎట్లా అవుతుంది ఇది, ఎట్లా అవుతుంది వాళ్ళకి, అగ్గిలో ఉంటే ఇంకా కష్టం అవుతుంది కదా, కష్టంగా ఎందుకు లేదు వాళ్ళకి, ఇట్లా అనిపిస్తుంది మనకి బయట నుండి చూసేటప్పుడు. సో అట్లా చూసిన తర్వాత మనకి ఇన్స్పిరేషన్ రావచ్చు. ఆ అగ్గిలో ఉన్న వాళ్ళు, ప్యూర్ డివోషనల్ ఫైర్ లో ఉన్న వాళ్ళు ఇట్లా మెరుస్తుంటే ఆ మెరుపుతో మనకి ఇన్స్పిరేషన్ రావచ్చు. ఆ మెరుపు ఏంటది, ప్యూర్ డివోషనల్ ఫైర్ లో వచ్చే మెరుపు ఏంటి, రుచి. రుచి ఆ రుచి ఏదైనా కమ్మగా తింటున్నప్పుడు, రుచిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మన ఎక్స్ప్రెషన్, బాగుంది అని ఉండదు కదా, బాగుంది అని ఉంటుంది. సో ప్యూర్ డివోషనల్ ఫైర్ లో ఉన్న వాళ్ళు రుచిలో ఉన్నట్టు అన్నమాట. సో బయట నుండి చూసినప్పుడు ఇన్స్పిరేషన్ ఉంటుంది, అబ్బా అంత రుచి ఉంటుందా, అబ్బా అట్లా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఇన్స్పిరేషన్ వరకు గుడ్, కానీ యాక్చువల్గా ఫైర్లో ఆ ఫైర్లో మనల్ని ఎవరైనా వెయ్యాలన్నమాట. అందుకని ఆ కంసాలి చేతిలోకి, సాధు గురు చేతిలోకి, యా తవైవాస్మి అని ఆ సాధు గురు చేతిలో పెడితే, మనం చేతిలో పెట్టడానికి కూడా మనకు అర్హత లేదు. యాక్చువల్గా సాధు గురు చేతుల్లో, కంసాలి చేతుల్లో వెళ్ళడానికి కూడా అర్హత లేదు మనకి. బికాస్ ఆ సాధు గురు చేతిలో వెళ్ళిందంటే, ఆ మహత్భక్త చేతిలో వెళ్ళిందంటే మెరిసిపోద్ది బంగారం, శుద్ధ భక్తితో మెరిసిపోద్ది. సో ఏం అర్హత ఉంది ఆ చేతిలో వెళ్ళడానికి, అర్హత కూడా లేదు. దానికోసం ఆలాపన. మహత్భక్త, సాధు గురు, గురుదేవ, ఎస్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్స్, తవైవాస్మి. నన్ను తవైవాస్మి, ఐ బిలాంగ్ టు యూ, ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్స్. ఏం చేస్తారో ప్లీజ్ గో హెడ్, ఐ am యువర్ ప్రాపర్టీ, తవైవాస్మి. అది మన లోపల అట్లా వచ్చినప్పుడు దెన్ the sadhu guru will just, okay, I want to do this with this gold. Then the whatever has to happen, that gold will happen according to Guru and Krishna's will. ఏం చేస్తారు, ఎంత ఫైర్ లో పెడతారు, ఎంత సేపు పెడతారు, ఫైర్ లో పెట్టిన తర్వాత ఎట్లా బెండ్ చేస్తారు, ఏ రకంగా బెండ్ చేసి అది స్వామికి అర్పిస్తారు, మొత్తం మీ ఇష్టం, తవైవాస్మి. అది అప్పుడు రుచికి వెళ్ళాలంటే తవైవాస్మి. ఏం చేస్తారు మీ ఇష్టం, ప్లీజ్, మీ ఇష్టం కాదు, ధన్యోస్మి, దయచేసి తీసుకోండి, ఏం చేస్తారు, అది తవైవాస్మి. అప్పుడు రుచి అట్లా వస్తుందన్నమాట. మనం కోర్సులు చేసి నాలెడ్జ్ అంతా అక్యుములేట్ చేసేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పేసి థియరిటికల్గా తెలుసు నాకు. ఇప్పుడు మనం అందరం ఏమైనా క్వశ్చన్స్ వేసామనుకోండి, మనకి ఆన్సర్స్ తెలుసు, థియరీకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ బాగా తెలుసు. బట్ యాక్చువల్గా ఫైర్లో ఉన్నామా, యాక్చువల్లో ఫైర్లో ఉండాలి అనే ఆర్తనాదం మనకు ఉందా, అదనమాట అసలు సంగతి. భక్తి అప్పుడు మొదలైనట్టు. డియర్ డివోటీస్, యాక్చువల్గా దిస్ ఈజ్ జస్ట్ ర్యాండమ్గా మనం వింటున్నాము, కానీ ఒకటి
గౌరచంద్ర ఒకటి చెప్పారు. ఒక్కసారి శ్రీ కృష్ణ చైతన్య భగవాన్ వాచ విందాము. ఆ తర్వాత వి విల్ పాస్. నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ నుండి మీ సచ్ సిన్సియర్ సాంగత్యము వదులుకోలేను. ఐ నీడ్ ఇట్ ఎవ్రీ వీక్. ఐ నీడ్ ఇట్. కొంచెమైనా కూడా ఐ నీడ్ ఇట్. అందుకనే క్యాన్సిల్ చేయాలని లేదు, చేయట్లేదు. ఏప్రిల్ ఎండింగ్ వరకు కొంచెమే నెక్టర్ దొరుకుతుంది మనకి. ఏప్రిల్ ఎండింగ్ తర్వాత ఇంకా మనము ప్రవాహమా సాగరమా ఇంకా ఎవ్రీథింగ్ వీ కెన్ కంటిన్యూ. అప్పటి వరకు కొంచెం డ్రాప్స్ ఆఫ్ నెక్టర్. ఇవాళ గౌరచంద్రస్ నెక్టర్. ఏం శ్లోక తీసుకుందామంటే శ్లోకాన్ని వి విల్ బ్రింగ్ ఇట్ అప్ ఆన్ ద స్క్రీన్. ఈ లోపల మీరు ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే డియర్ డివోటీస్ యూ కెన్ ప్లీజ్ షేర్. నేను I'll tell the శ్లోక. ప్రాణ్ పవిత్ర ప్రభు, ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ బ్రింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్రభు. Yes. సో మన గౌర్ సంకీర్తనలో ఉండింది ప్రభు ఆ శ్లోక. దట్స్ వేర్ నేను ఆ గ్రూప్కే వెళ్తున్నాను. దట్ ఈస్ వై దిస్ ఈస్ యాక్చువల్లీ ఇది ఉంది కదా, గౌరంగ మహాప్రభు వాట్ డిడ్ హీ సే టు రాయ్ రామానంద అండ్ స్వరూప దామోదర. రెండు ఉన్నాయి. విచ్ వన్ టు బ్రింగ్? ఒకటి తీసుకుందాంలే, ఇప్పుడు టైం కొంచెమే ఉంది కాబట్టి. సంకీర్తన అంత్యలీల 20 chapter 11 శ్లోకం అది. కెన్ యూ రీడ్ అవుట్ ద శ్లోక ప్రభు? అది ఏంటో. నామ సంకీర్తన అయితే సర్వనార్థ నాశ సర్వ శుభోదయ కృష్ణ ప్రేమేర ఉల్లాస. ఓకే ప్రభు, అట్లయినా పర్వాలేదు, అదైనా తీసుకుందాము. ఓకే ప్రభు, లార్డ్ చైతన్య టు స్వరూప అని పెట్టారు. అదే తీసుకుందాంలే, అదొకటే శ్లోక కాబట్టి. ఎస్ ప్లీజ్, ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఇట్ అప్ ప్రభు. థ్యాంక్ యూ. యా, అది తీసుకుందాం డియర్ డివోటీస్. ఇక్కడ డ్రాప్సే అవుతుంది. యాక్చువల్గా వీ హ్యాడ్ నిన్న సంకీర్తన వెళ్ళాము. వెల్, we were taken there. It was 11 hours. 11 hours of కీర్తన్ అండ్ కథ. అంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు సంకీర్తన్ వ్యాన్ దగ్గర నుండే ఇట్ స్టార్ట్స్ విత్ గురువందన కథ అండ్ దెన్ కంటిన్యూషన్ అనమాట. ఇక జరుగుతూనే ఉంటుంది అట్లా. ఇట్ వాస్ అబౌట్ 11 hours yesterday. అది మనం అనుకుంటే మనం 11 hours-కి వెళ్తాము సంకీర్తనం అనుకుంటే అప్పటికే ఆయాసం వచ్చేస్తుంది. అబ్బో, నాకు ఇన్ని పనులు ఉన్నాయి కదా చేసుకోవాల్సింది, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది ఇట్లా అయితే ఎట్లా, అది అట్లయితే ఎట్లా, ఇవే అనమాట. ఫస్ట్ జరిగేది అదే. మనకి మన మైండ్ నుండి ఏమన్నా వచ్చిందంటే ఫస్ట్ జరిగేవి అవి. ఆ థాట్స్ వస్తాయి, అక్కడే బ్లాక్ పడుతుంది. బట్ వెన్ మర్సీ కమ్స్, వెన్ అన్ ఇన్స్ట్రక్షన్ కమ్స్, then when the instruction is manifesting, అది మనం చేసేది ఏముండదు. ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద సాధు గురు సంధిని శక్తి అది మేనిఫెస్ట్ అవుతుంది అంతే. అందులో మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటే పప్పులో కాలేసినట్టు. సో అట్లా అది ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వెన్ వి బౌ డౌన్ టు దట్, అది అట్లా మేనిఫెస్ట్ అవుతుంది. అట్లాంటిది అన్నమాట. అట్లా అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్ని అట్లా మనము ఒక మర్సీ లాగా రిసీవ్ చేసుకున్నప్పుడు, తవై వాస్మి అని రిసీవ్ చేసుకున్నప్పుడు దానంతటి అది మేనిఫెస్ట్ అవుతుంది. అందులో మనం జస్ట్ భాగం అవుతాం అంతే. నిమిత్త మాత్రం భవసవ్యసాచి అవుతాం అంతే. వి జస్ట్ హ్యావ్ టు సే కరిష్యే వచనం తవ. యా, సో ఎందుకంటే అది మనం ఏదో ప్లాన్ చేసేసుకొని ఇప్పుడు ఇది చేసేస్తాము అని అనుకుంటే అది ఉట్టి మన మైండ్ నుండి వచ్చిందే. సంకల్ప వికల్ప ప్లాట్ఫామ్ నుండి వచ్చిందే. మైండ్ నుండి వచ్చే ఎంతకాలం అవుద్ది ఏంటి, ఎంతవరకు ఆగుద్ది? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం సేపు ఇంకేదన్నా అవనండి, చుట్టుపక్కే అవ్వాల్సిన అవసరం లేదు, మన లోపల నుండి కూడా ఏమవుతుందో తెలియదు. సో ఆ జోన్ నుండి భక్తి అనేది, ఆ జోన్ నుండి ఈ జోన్కి రావాలి. వచ్చినప్పుడు దెన్ ద మర్సీ జస్ట్ కమ్స్ అండ్ వి రిసీవ్.
అప్పుడేమనిపిస్తుంది, 11 గంటలు నాన్ స్టాప్ కథానామం జరిగిందా? ఈస్ ఇట్ ఇది నిజంగా జరిగిందా? మనకే జరిగిందా? అబ్బా, ఇట్లాగే సాగితే బాగుండు, ఇట్లాగే 11 గంటలు 11 రోజులు సాగితే బాగుండు అని అనిపిస్తుంది. మరి ఇదెట్లా, అదెట్లా, ఇది జరగాలి కదా, అది జరగాలి కదా, ఇంత టైరింగ్ ఉంది కదా, ఇవన్నీ కూడా వస్తాయి థాట్స్. కానీ అవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో దోస్ ఆర్ జస్ట్ ప్రాక్టికల్గా మనకి ఎట్లా అనిపిస్తుంది అనేది. మనో సంకల్పం నుండి వచ్చింది ఎట్లా ఉంటుంది, దానిలో అంత సత్తువ ఉండదు. మన నుండి వచ్చే ఆలోచనకి అంత సత్తువ ఉండదు. కానీ ఒక సాధు గురువు నుండి వచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్కి దాంట్లో సంధిని శక్తి ఉంటుంది. ఆ సంధిని శక్తికి తవాయువాస్మి అనాలి, అప్పుడు జరుగుతాయి అన్నమాట. సో ఈ శ్లోక ఏమంటే, నేను రిపీట్ నేను ఐ విల్ రిసైట్ ఇట్, యూ మే ప్లీజ్ రిపీట్ ఇట్ డియర్ డివోటీస్. మనం 3 సార్లు రిసైట్ చేద్దాం, దెన్ ఆ తర్వాత దాని గురించి కొంచెం విందాము. దట్ విల్ బి ద ప్లాన్. నామ సంకీర్తన హైతే సర్వానర్థ నాశ, నామ సంకీర్తన హైతే సర్వార్థనాశ, సర్వశుభోదయ కృష్ణ ప్రేమేరా ఉల్లాస. సర్వశుభోదయ కృష్ణ ప్రేమేరా ఉల్లాస. Thank you, Prabhu. We'll do it 2 more times, dear devotees. Okay. నామ సంకీర్తన హైతే సర్వానర్థ నాశ, నామ సంకీర్తన హైతే సర్వార్థనాశ, సర్వశుభోదయ కృష్ణ ప్రేమేరా ఉల్లాస. సర్వశుభోదయ కృష్ణ ప్రేమేరా ఉల్లాస. One more time. నామ సంకీర్తన హైతే సర్వానర్థ నాశ, నామ సంకీర్తన హైతే సర్వానర్థనాశ, సర్వశుభోదయ కృష్ణ ప్రేమేరా ఉల్లాస. సర్వశుభోదయ కృష్ణ ప్రేమేరా ఉల్లాస. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ నామ సంకీర్తన ఉందా, చైతన్య ప్రవాహ విన్నాం కదా మనము, అదంతా థియరీ అయితే నామ సంకీర్తన ప్రాక్టికల్స్ అన్నమాట. సో ఎందుకు చైతన్య మహాప్రభు ఇట్లా చెప్పారు? ఇది రాయరామానందకి అండ్ స్వరూప దామోదర్కి. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద సాధకాస్, వాళ్ళతో ఇది ఈ సంభాషణ. నామ సంకీర్తనే ఎందుకు చెప్పారు? ధార మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన, నిరపరాధ నామాలైలే పాయే ప్రేమధాన. ఇది గౌరంగ మహాప్రభు మనకి స్పెసిఫిక్ గా ఇవ్వాలి అనుకున్నది. గోలోకేరా ప్రేమధాన హరినామ సంకీర్తన. అది కృష్ణ ప్రేమ కావాలనుకుంటున్నామా? గోలోకేర ప్రేమధన, అది నామ సంకీర్తనలో ఉంది. నామ సంకీర్తన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హరినామంలో ఉంది, రైట్? హరినామంని జపలాగా పర్సనల్ సేవ ఈజ్ జప అండ్ కలెక్టివ్ సేవ ఫర్ హరినామ ఈజ్ సంకీర్తన. సో నికుంజ సేవ ఈజ్ జప, డివైన్ రాసలీల, ఆల్ ద సోల్స్ సర్వింగ్ భగవాన్ ఈజ్ సంకీర్తన. ఏంటంటే లింక్ ఈ రెండిటికి. ఇప్పుడు మనము అందరం జప చేస్తున్నాం కదా డియర్ డివోటీస్, ఆ జప ఎవ్రీడే 16 రౌండ్లు, చెక్ 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 చెక్. హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్ 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 హరే హరే అంటే మనం ట్రై చేసేంత చేస్తాం, రైట్?
జపా బీట్స్ పట్టుకుని అట్లీస్ట్ జపా జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ, దట్ ఈస్ వెరీ వండర్ఫుల్. ఓ ప్లాస్టిక్ డబ్బా కావాలి ఒకటి. యాక్చువల్గా ఇంకా మనం మ్యూట్ చేసేద్దాం ప్రభు. థ్యాంక్ యూ. సో జపా జరిగేప్పుడు ఏమంటే మనము 16 రౌండ్లు 16 మాలలు ఎవ్రీడే అవుతున్నాయి. కానీ నిరపరాధ నామలేలే, ఆ నిరపరాధ భావన వస్తుందా లేదా అంటే మన లోపల అపరాధ భావన ఉంది. బద్ధ జీవుల్లో అపరాధ భావన ఉంటుంది. అపరాధ భావన అంటే ఒఫెన్సివ్ మెంటాలిటీ, బాధ, హరినామంకి బాధనిచ్చే మెంటాలిటీ, ఇతరులకు కూడా బాధ కలిగించే మెంటాలిటీ అన్నమాట ఒఫెన్సివ్ మెంటాలిటీ అంటే. మన వల్ల బాధ కలిగించే మెంటాలిటీ ఒఫెన్సివ్ మెంటాలిటీ. అది బికాస్ ఆఫ్ రజోగుణ ఈ జీవులకి బద్ధ జీవుల్లో ఉంటుంది, రైట్? అది పోవాలంటే ఏం చేయాలి? అది పోతేనే నిరపరాధ నామలైలే పాయ ప్రేమధన వస్తుంది. ఆ ఒఫెన్సివ్ మెంటాలిటీ పోవాలన్నమాట మన నుండి. జపా చేసేది కూడా అందుకే యాక్చువల్గా, ఐ మీన్ రుచి కోసము. రుచి ఎప్పుడు వస్తుందంటే ఆ ఒఫెన్సివ్ మెంటాలిటీ పోతున్నప్పుడు. సో డిఫరెన్స్ ఏమంటే జపాకి నామ సంకీర్తనకి, జపా చేసినప్పుడు మనము 16 రౌండ్లు అయ్యాయి అని అనుకుంటున్నాము. డిసిప్లిన్ వస్తుంది ఎవ్రీడే. ఓకే, ఎవ్రీడే జపా జరుగుతుంది, కరెక్టే. కానీ ఎంతమంది మన లోపల ఉన్న మురికి పోయింది? అది సంకీర్తనకి వెళ్ళామనుకోండి డివోటీస్తో, ఎంతమంది మన లోపల ఉన్న మురికి పోయింది? ఈ రెండు కంపేర్ చేసామనుకోండి, 16 రౌండ్లు 16 మాలలు అయిపోయింది జపా అని అనుకుంటే ఇక ఆ రోజుకి మనకి ఇక ఎంత మురుకుందో అంతే ఉన్నట్టు మనలో. ఇంకా అదే మురికి నెక్స్ట్ డేకి క్యారీ అవుతూ ఉంటుంది. పేరుకి జపా అవుతుంది, కానీ మురికి లోపల ఇంకా ఉంటూనే ఉంది, రైట్? అదే సంకీర్తనకి బయటకు వెళ్ళామనుకోండి, ఇప్పుడు జపా చేస్తున్నామంటే ల్యాబొరేటరీ ఉందనుకోండి, ల్యాబొరేటరీలో ఒక 2 అణువులు కలిస్తే 2 పరమాణువులు 2 ఆటమ్స్ కలిస్తే ఒక మాలిక్యూల్ అవుతుంది. దానికి ఒక సెట్టింగ్ ఉంటుంది, టెంపరేచర్ ఉండాలి. టెంపరేచర్ ఉండాలి, కెటలిస్ట్ ఉండాలి, అది ల్యాబ్ సెట్టింగ్. ఓకే, జపాలో ఏమంటే మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ల్యాబ్ టెంపరేచర్ ఉంది, మనలో ఎంత ఉంది లోపల, ఎంత ఈగర్నెస్ ఉంది, అండ్ మనలో ఎంత ఉత్సాహం ఉంది, ఎంత నిశ్చయత ఉంది, ఎంత లౌల్యం ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది మన జప కదా. బయట ఎక్స్టర్నల్ నుండి ఏమి డిపెండ్ అయి ఉండదు, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన జప ఎట్లా సాగుతుంది అనేది మన లోపల ఎంత ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఎంత లౌల్యం ఉందో దాన్ని బట్టి జప సాగుతుంది, రైట్? అదే సంకీర్తనకి వెళ్ళామనుకోండి, సంకీర్తన ఏమంటే పర్ఫెక్ట్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఒక ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నట్టు. పర్ఫెక్ట్ టెంపరేచర్ ఉంది ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ జరగడానికి, అండ్ ఈ 2 ఆటమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, క్యాటలిస్ట్ కూడా రెడీగా ఉంది, యా. అండ్ ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ జరిగితే ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది. H2 అండ్ O కలిసిందంటే H2O వచ్చేస్తుంది ఇమీడియట్గా. అట్లా అంటే ఏమంటే సంకీర్తన సెట్టింగ్ అటువంటిది. ఏం కావాలి? భక్తి. మన లోపల అపరాధ భావన పోతూ ఉంటే దెన్ శుద్ధ నామం ఉదయిస్తూ ఉంటుందన్నమాట. సంకీర్తన సెట్టింగ్ ఎటువంటిదంటే హరినామ్ ప్రభు ఉన్నా అక్కడ, రైట్? అండ్ ఫుల్ ఫోకస్ ఈజ్ ఆన్ ద హరినామ్ ప్రభు. అంటే లోపల ఏమేం జరుగుతున్నా మైండ్లో చెయ్యాల్సింది మాత్రం ఒకటే అక్కడ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చెయ్యాల్సింది మాత్రం ఒకటే. మైండ్ ఎన్ని చోట్ల వెళ్తుందో, ఎన్నెన్ని చెప్తుందో, బాడీ ఎంత అరుస్తుందో, ఇవన్నీ లోపల ఎంత జరుగుతున్నా మనకి చెయ్యాల్సిన పని మాత్రం ఒకటే. అట్లా హరే కృష్ణ నన్ను నోటితో అనడము ఎప్పుడో చెవుల్లో ఎంటర్ అయిందా అయినట్టు. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా సంకీర్తనకి అదే పరిస్థితులు మనం జపా చేసామా అనుకోండి, నోట్తో అయితే అవుతుంది, చెవుల్లో ఎంటర్ అవుతుందా లేదా తెలియదు 16 రౌండ్లు అయిన తర్వాత కూడా.
అది జపాలో ఉన్న పరిస్థితి. సంకీర్తనలో ఏమవుతుందంటే అక్కడ హరినామం ఒక్కటే ఉంది, చేయాల్సిన పని అనడమే. ఇప్పుడు కుకింగ్ చేసుకుంటూ కూడా మనం పాట వింటున్నాం అనుకోండి, భజన వింటున్నాం అనుకోండి, ఏదో బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుందంటే భజన పోయినంత పోతుంది. బికాస్ ఫోకస్ కుకింగ్ మీద ఉంటుంది, ఉండాలి కాబట్టి. అట్లా సేవ చేసుకుంటూ కూడా నామం తీసుకోవచ్చు, కానీ ఫోకస్ అక్కడ సేవ మీద ఉంటుంది. సంకీర్తనలో సేవే నామం మీద అన్నమాట. అది పర్ఫెక్ట్ సెట్టింగ్. సో అక్కడ చేయాల్సింది, అక్కడ ఉన్నదల్లా హరినామ్ ప్రభే. సేవ కూడా హరినామ్ ప్రభుకే. డన్. మేజర్ ఫ్యాక్టర్ సెట్. ఒక 2 గంటలు బయటికి వెళ్తున్నాం అనుకోండి సంకీర్తనకి, లాక్డ్ ఇన్. అక్కడ ఉన్నది హరినామ్ ప్రభునే, రైట్? హరినామ్ ప్రభు అండ్ ఇంకో కాంబినేషన్ ఏముంది, అందరు డివోటీస్ ఉన్నారు అక్కడ. మన క్లాజెట్ లో మనం కూర్చొనా, నాది జప అయిపోయింది 16 రౌండ్స్ అని అనుకుంటే ఎంత మురిగిపోయిందో మనకు తెలియదు, కానీ అందరు డివోటీస్ ఉన్నారే. అందరు డివోటీస్ తో మనం అట్లా హరినామం చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ సెట్టింగ్, మన అపరాధ భావన మురికంతా బయట కడిగేయడానికి పర్ఫెక్ట్ సెట్టింగ్ అది. ఎందుకంటే పావనం పావనేభ్యోపి, అది హరినామం. అండ్ మన లోపల ఇంత మురికితో ఉన్నాము, కానీ హరినామం ఆ మురికినంతటిని కడిగేస్తుంది అన్నమాట. ఎలాంటి కార్ వాష్ కి తీసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ పెట్టేసామనుకోండి, మొత్తం క్లీన్ అయిపోద్ది అంతే కారు. ఆ కార్ వాషింగ్ సెట్టింగ్ అటువంటిది. నీళ్ళు అంత ఫోర్స్ లో వస్తాయి, ఆ కార్ మీద బ్రష్లు అటు ఇటు తిరుగుతాయి, బయటకు వచ్చేసరికి కారు కొత్త కార్ లాగా ఉంటుంది. ఆ సెట్టింగ్ అటువంటిది, కార్ వాష్ సెట్టింగ్. సంకీర్తన సెట్టింగ్ అటువంటిది అనమాట. ఆ పావనం పావనప్యోపి హరినామం ఉంది, అండ్ మన చుట్టూ డివోటీస్ ఉన్నారు. మొదట్లో ఈ డివోటీ ఆ డివోటీ, ఈ మైండ్ ఆ మైండ్ ఇవన్నీ తిరుగుతున్నా కూడా లేదు, నేను సంకీర్తన షెల్టర్ తీసుకుంటున్నాను. గౌరవ ప్రియజన చెప్పారు, గౌరంగా చెప్పారు, నామ సంకీర్తన అయితే సర్వానర్ధ నాశ అని గౌరంగా అన్నారు, కాబట్టి ఐ విల్ టేక్ ద షెల్టర్. ఇక నాకు ఈ అనర్థాల గురించి నాకు ఆలోచనే అవసరం లేదు. అనర్థాలు పోవడమే కాదు, సర్వ శుభోదయ, సర్వ శుభం ఉదయిస్తుంది. ఉదయిస్తూ ఏమనిపిస్తుంది మనకి, కృష్ణ ప్రేమేర ఉల్లాస. కృష్ణ ప్రేమలో ఉల్లాసం ఎట్లా ఉంటుంది అనేది ఒక అనుభూతికి వస్తుంది. ఈ సెట్టింగ్ ఎక్కడ జరుగుతుంది? వాట్ ఈస్ దట్ సెట్టింగ్? సంకీర్తన సెట్టింగ్. సో నామంకి అంత పవర్ ఉంది, పావనం పావనేభ్యోపి. కానీ ఆ సెట్టింగ్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇప్పుడు మనము ఆ జప ఆ సెట్టింగ్ కి వెళ్ళి జపాకి వచ్చామనుకోండి, అప్పుడు జపా క్వాలిటీ పెరుగుతుంది. జపా క్వాలిటీ అంటే దెన్ వీ విల్ బి ఏబుల్ టు సర్వ్ హరినామ్. జపా క్వాలిటీ బాగా పెరుగుద్ది. సో ఈ రెండింటికి లింక్ అదనమాట. సంకీర్తన ఈజ్ అ క్వాలిఫైయర్ ఫర్ జపా. మనము అందరు డివోటీస్ తో కలిసి కీర్తన చేస్తున్నప్పుడు, సంకీర్తన చేస్తున్నప్పుడు మొత్తం వాషింగ్ అవుతుంది కదా, కార్ వాష్ ఎట్లా అయిపోతుంది కదా, దెన్ జపా విల్ బి బెటర్. మరి జపాలు ఇంకేంటి? When the japa is potent, then you will be able to relish and continue Sankirtan more. Potency for Nama Sankirtana comes from japa. Qualification for japa comes from Nama Sankirtana. So Sankirtana is the qualification, japa is the source potency. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం జపా చేస్తాము, కానీ ఇది మాత్రము దిస్ ఇస్ వాట్ గౌరంగ మహాప్రభు ఈస్ సేయింగ్. అన్ని అనర్థాలు పోవాలి అంటే మనం జస్ట్ క్లాజెట్ లో కూర్చొని 16 రౌండ్స్ చేసుకుని అది జపా అవుతుంది అంటే ఇట్ విల్ టేక్ టైం. మూల కూర్చొని ఉంది కదా, మురికి రానంటుంది, వచ్చినప్పుడు వస్తుందిలే అని అనుకుంటున్నాను. కానీ సంకీర్తన అయితే అట్లా ఉండదు పరిస్థితి. మురికి బయటికి రావాల్సిందే, జెట్ స్పీడ్ తో వస్తుంది కదా హరినామ, మొత్తం మురికి తీసేస్తుంది. అది డిఫరెన్స్. ఐ థింక్ వీ విల్ పాస్ హియర్. ఏం విన్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అపరాధ భావన పోవాలి, అండ్
అచిరకాలేన శ్రవణం శృణ్వత శ్రద్ధయా నిత్యం గణతశ్చ స్వచేష్టితం కాలేన నా అతి దీర్ఘేన భగవాన్ విశతి భగవాన్ కాలేన నాతి దీర్ఘేన భగవాన్ విశతే హృది. అది జరగాలి అంటే ఓన్లీ త్రూ వన్ అంగ్ ఆఫ్ భక్తి, వన్ అవతార్ ఆఫ్ భగవాన్. కలికాల నామ రూపే కృష్ణ అవతారా నామ హైతే హాయా సర్వా జగత నిస్తారా. వన్ అవతార్ ఆఫ్ భగవాన్, దట్స్ నామ అవతారా. వన్ అంగ ఆఫ్ భక్తి, తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామాలేలే పాయే ప్రేమదాన. దట్స్ ద అంగ ఆఫ్ భక్తి. ఆ అంగాలో ఆ హరినామంలో జప ఉంది, నామ సంకీర్తన ఉంది. అవి ఎట్లా రిలేటెడ్ అయి ఉన్నాయి అది విన్నాం డియటివ్ ప్లీజ్. ఓకే, విల్ పాస్ హియర్. ఇంకా ఇప్పుడు మీరేమన్నా యూ కెన్ ప్లీజ్ షేర్ ఇన్ అబౌట్ 5 minutes, 10 minutes we can wind down. Yes, Prabhu, thank you. We can pause the recording, Prabhu. Thank you. Yes, dear devotees.